Very good afternoon. Welcome back to Korean Creations, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనమాట. ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, ఫోన్ ఎత్తద్దు, మళ్ళా కాల్ చేయొద్దు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియోతోటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందరికీ ఇది ఉపయోగపడేటువంటి వీడియో అనమాట. ఎవరు స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి. అసలు డీటెయిల్స్ ఏంది, ఏం కథ మరి అనేది చూద్దాం. మరి డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, పాత వాళ్ళు ఎవరైతే ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి లేట్ చేయకుండా. చూడొచ్చు, ఫోన్ ఎత్తద్దు, మళ్ళీ చేయొద్దు, అంటే మళ్ళీ ఫోన్ చేయొద్దు. మిస్డ్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటిది మరి అని. సైబర్ నేల గల కొత్త మోసం అనమాట ఇది. ఏంది, ఫోన్ చేయడం అనమాట. ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ కొనుగోలు, అంటే వీళ్ళు సైబర్ నేరగాలు ఏం చేస్తున్నారంటే కొత్త నెంబర్స్ అని ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. ఫేక్ ప్రొఫైల్, ట్రూ కాలర్, అమ్మాయిల డీపీలు, ఇవి వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఐడీలు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఫేక్ ప్రొఫైల్ కానీ, ట్రూ కలర్, ఫేక్ నేమ్ కానీ, అమ్మాయిల డీపీలు ఇలా పెట్టుకొని చెప్పేసి ఫేక్ కాల్స్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఇతర దేశాల నంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇచ్చి ట్రాప్ చేస్తున్నారు. సో ఎవరైతే ఉంటారో కంపల్సరీ మన నెంబర్ కాకుండా వేరే నెంబర్ తోటి ఏదైనా కాల్స్ వస్తే మాత్రం ఎత్తకండి, లిఫ్ట్ చేయకండి. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మన సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు. +91 మినహా, అంటే +91 కోడ్ ఇండియా కోడ్ ఇది. ఈ కోడ్ మినహా ఇతర దేశాల కోడ్ నెంబర్స్తో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు వార్నింగ్ ఇస్తున్నారు మన సైబర్ పోలీసులు అనమాట, సైబర్ క్రైమ్ పోలీసులు. అసలు డీటెయిల్స్ ఏందో చూద్దాం. మీకు మిస్డ్ కాల్ వచ్చిందా? ఇండియా కోడ్ +91తో కాకుండా ఇతర కోడ్స్తో కాల్స్ వచ్చి కట్ అయిందా? అయితే జాగ్రత్తగా ఉండాలి, తిరిగి కాల్ చేయకండి. అది సైబర్ నేరగల కాల్ కావచ్చు. కాల్ చేశారంటే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మీ ఫోన్ నెంబర్ ఆధారంగా డేటా అంతా వారి చేతిలోకి వెళ్ళినట్టే. సో గుర్తుపెట్టుకోండి, +91 సిరీస్తో కాకుండా వేరే కోడ్స్ తోటి కాల్స్ వస్తే మాత్రం 100% ఎత్తద్దు, లిఫ్ట్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, అలా చేస్తే మాత్రం మన సంబంధించిన బ్యాంక్ అకౌంట్, దానికి సంబంధించిన లింక్ అయిన డేటా కూడా హ్యాక్ అవుతుందంట, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందంట. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలలో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్ళు తెరతీశారు. మిస్డ్ కాల్స్ ఇచ్చి రిటర్న్ కాల్ చేసిన వారి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్పామ్ కాల్స్ సహా వర్చువల్ కాల్స్ నెంబర్లపై సోషల్ మీడియా ద్వారా ప్రజల అవగాహన కల్పిస్తున్నారు. సో అందరు గుర్తుపెట్టుకోండి, 100% మన +91 సిరీస్ కాకుండా వేరే కోర్స్లో కాల్స్ వస్తే మాత్రం 100% ఎత్తద్దు, మళ్ళీ మిస్ కాల్ పడిన రిటర్న్ కాల్ చేయదు. గుర్తుపెట్టుకోండి అందరు ఇది. వర్చువల్ నెంబర్స్తో స్పామ్ కాల్స్, బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన ఫోన్ నెంబర్స్ సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు. +91 మినహా +255, +371 సహా ఇతర దేశాలకు చెందిన ఐఎస్డి కాల్స్ చేస్తున్నారు. ఇందుకోసం వివిధ దేశాల కోడ్స్తో ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్, ఫోన్ నెంబర్స్ కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ VoIP నంబర్స్ వినియోగిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, వీళ్ళైతే +91 సిరీస్ కాకుండా మిగతా సిరీస్ తోటి, అంటే ఇతర దేశాల కోడ్ సిరీస్ తోటి ఫోన్ లైట్ చేస్తున్నారంట. అవి కూడా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారంట, ఆ సిరీస్ నెంబర్స్ కూడా. సో ఆ నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ మాత్రం దయచేసి ఎవ్వరు ఎత్తద్దు. మీ ఫ్రెండ్స్ కనుక ఎవరు ఉంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎత్తడం వల్ల మిస్ కాల్ పడ్డా కానీ మళ్ళీ రిటర్న్ కాల్ చేసినా కానీ మీ డేటా అంతా హ్యాక్ చేస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి. నేషనల్ బ్యాంక్ పేర్లతో ట్రూ కాలర్, అందమైన అమ్మాయిల డీపీలు పెట్టుకుంటున్నారు. కొన్ని కాల్స్కి ఆన్సర్ చేసినప్పటికీ #90 లేదా #09 డయల్ చేయాలని సూచిస్తున్నారు. డయల్ చేసిన వారి అకౌంట్స్ను హ్యాక్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బ్యాంకింగ్ నుంచి ఇక్కడ ఫోన్ చేస్తామని కూడా చెప్తారు. సో అస్సలు నమ్మొద్దు, మళ్ళీ రిటర్న్ కాల్ చేయమన్నా చేయొద్దు. #90 లేదా #09 డయల్ చేయాలని చెప్తున్నారట, అది కూడా చేయొద్దు. చేశారంటే మీ అకౌంట్స్ అన్ని హ్యాక్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మీ డేటా కూడా హ్యాక్ చేస్తున్నారంట. తప్పకుండా అందరు గుర్తుపెట్టుకోవాలి ఇది. రిటర్న్ కాల్ చేస్తే ఆటోమేటిక్ లిఫ్టింగ్, రిటర్న్ మీరు కాల్ చేస్తున్నాను ఆటోమేటిక్ లిఫ్టింగ్ ఏ విధంగా ఉన్నట్టే వర్చువల్ నెంబర్స్తో కాల్ చేసి ఆన్సర్ చేసేలోగా కట్ చేస్తున్నారు. తిరిగి కాల్ చేసిన వారి నంబర్స్ను ఆటోమేటిక్గా లిఫ్ట్ చేస్తున్నారు. క్షణాల వ్యవధిలో వారి ఫోన్ నంబర్స్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ సమాచారం సైబర్ నేరగాళ్ల హ్యాక్ చేస్తున్నారు. వీటితో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు టెలికాం సంస్థలు, సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
మిస్డ్ కాల్స్ ద్వారా ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్ కూడా జరుగుతుందని టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు హెచ్చరిస్తున్నాయి. మిస్డ్ కాల్స్ ఇచ్చిన నంబర్స్కి తిరిగి కాల్ చేస్తే స్పందించకూడదని సూచిస్తున్నాయి. ఇదే కాకుండా కాల్ రిసీవ్ చేసుకునే నేరగాల గిఫ్ట్ ఫ్రాడ్ సహా పలు రకాల స్కీమ్ పేరు చెప్పి ట్రాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇదే కాకుండా ప్రాణం ఉన్నంత వరకు అంతేకాకుండా మనకు కోడ్ చూసుకొని ఫోన్ లిఫ్ట్ చేయాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని నంబర్స్ నుంచి మిస్డ్ కాల్స్ వచ్చినప్పుడు ఫోన్ నంబర్ ముందు కోడ్ చెక్ చేసుకోవాలి. కొన్ని స్మామ్ కాల్స్కి తిరిగి కాల్ చేస్తే కనెక్ట్ కావు. సైబర్ నేరగల వర్చువల్ ఫోన్ నంబర్స్ బ్యాంక్ అకౌంట్స్ వినియోగిస్తున్నారు. +91 ఉంటే మాత్రమే అది ఇండియాలో వినియోగిస్తున్న నంబర్గా గుర్తించాలి. ఇతర నంబర్స్తో కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయాలని కోరితే ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. మోసం జరిగిన వెంటనే 1930 లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి ఇది అవగాహన ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది డిఫరెంట్ కోర్స్ పడి మధ్యలో కాల్స్ వస్తున్నాయి. సైబర్ నేరగాలు విపరీతంగా అయిపోయారు. సో అందరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. +91 సిరీస్ కాకుండా మిగతా సిరీస్తో కోడ్స్తో ఇతర దేశాల కోడ్స్తో కాల్స్ వస్తే మాత్రం ఎవరు లిఫ్ట్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ డేటా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది, హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. సో నా వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ వస్తా.